ఫ్రెండ్స్, గ్రూప్ 2 సమాజ శాస్త్రానికి సంబంధించి 2002లో వచ్చిన క్వశ్చన్స్, ప్రీవియస్ క్వశ్చన్స్. ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలంగాణ ప్రతిభ యూట్యూబ్ ఛానల్. రిలీజియన్ అండ్ సొసైటీ అమాంగ్ ద కూర్గ్స్ ఆఫ్ సౌత్ ఇండియా అనే గ్రంథ రచయిత ఎంఎన్ శ్రీనివాస్. ఒకే కులంలోనే జరిగే వివాహాన్ని ఏ విధంగా పిలుస్తారు? అంతర్వివాహము అంటారు. దేవర న్యాయం వివాహం అనగా చనిపోయిన తన భర్త యొక్క సోదరినితో జరిగే వివాహం. వయోవృద్ధులను గురించి మరియు వారి యొక్క సమస్యలను గురించి అధ్యయనం చేయడాన్ని ఏ విధంగా వ్యవహరిస్తారు? జెరంటాలజీ. బహుభర్తృత్వము అనేది ఏ రకమైన వివాహము? ఒక స్త్రీని చాలామంది పురుషులను వివాహం ఆడడం. కొత్తగా వివాహమైన దంపతులు వివాహ అనంతరం భార్య యొక్క కుటుంబంతో నివసించవలననే పద్ధతిని ఏ విధంగా పిలుస్తారు? మాతృస్థానిక నివాస పద్ధతి. భారతదేశంలో కులాంతర వివాహాలు జరుపుకోనడానికి సమ్మతినిచ్చే శాసన సంబంధమైన నిబంధనలు మొట్టమొదట ఏ చట్టం ద్వారా కల్పించబడినవి? విశేష వివాహ చట్టం 1872. ఈ క్రింది వానిలో కుల వ్యవస్థ యొక్క ప్రధాన లక్షణం కానిది? సాంఘిక గతిశీలత. గోత్రం అనగా ఏకవంశానుక్రమ బంధు సమూహం. భారతదేశంలోని 4 సాంస్కృతిక మండలాలలో గల బంధుత్వ వ్యవస్థాపనలను గురించి తులనాత్మక విశ్లేషణ జరిపిన సమాజ శాస్త్రవేత్త జిఎస్ గరియే. ప్రతిలోమ వివాహం అనగా వీరి మధ్య జరిగే వివాహము. ఉన్నత కులానికి చెందిన స్త్రీ మరియు నిమ్న కులానికి చెందిన పురుషుడు. ఈ కింది ఎవరి ఒక అధ్యయనంలో రాంపురా అనే గ్రామం పేరు ఉన్నది? ఎస్సి దూబే. భారతదేశంలో ఉమ్మడి కుటుంబ వ్యవస్థ విఘటితం కావడానికి గల ప్రధాన కారణం పారిశ్రామికీకరణ, నగరీకరణ. జజ్మానీ వ్యవస్థ అనేది రాజకీయ వ్యవస్థ, ఆర్థిక వ్యవస్థ, సామాజిక సాంస్కృతిక వ్యవస్థ. ఈ కింది వాటిలో భారత రాజ్యాంగపు ఈ ప్రకరణ ప్రకారం అస్పృశ్యత నివారణ చట్టం నిషేధించడం ప్రకరణ 17. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలంగాణ ప్రతిభ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ప్రబల కులం అనే పదాన్ని దేనిని గురించి వివరించడానికి ఉపయోగించడం జరిగింది? గ్రామీణ భారతదేశంలో సామాజిక స్థిరీకరణ. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అనే క్రమాన్ని ఉపయోగించి సామాజిక స్థిరీకరణాన్ని వర్ణించడాన్ని ఏ విధంగా పిలుస్తారు? వర్ణ వ్యవస్థగా పిలుస్తారు. వేద కాలంలో భారత స్త్రీ యొక్క అంతస్తు ఏ విధంగా ఉండేది? పురుషుల కంటే ఉన్నత స్థాయిలో ఉండేది. భారతదేశంలో రైతు భూమిని కలిగి ఉండి దానిని కుటుంబ సభ్యుల శ్రామిక శక్తితో సాగు చేసేవారు. భారతీయ గ్రామాల స్వయం సమృద్ధి అనేది ఒక మిథ్య అనే అభిప్రాయం వ్యక్తం చేసిన శాస్త్రవేత్త ఎంఎన్ శ్రీనివాసన్. విడాకులు ఎప్పుడు సంభవిస్తాయంటే భార్యాభర్తలు వేర్వేరుగా నివసించుటకు నిశ్చయించుకున్నప్పుడు. అనుమతి పొందిన పడపు వృత్తి వ్యభిచారం, రెడ్ లైట్ ఏరియాలుగా సాగించు స్థలాలు. ఒక పురుషుని దేవర న్యాయ వివాహం పిల్లలు పుట్టని అతని చనిపోయిన సోదరుని భార్యతో. కిన్షిప్ ఆర్గనైజేషన్ ఇన్ ఇండియా రచయిత ఐరావతి కార్వే. ఒకే తల్లిదండ్రుల సంతతిని పిల్లల్ని ఇలా పిలుస్తారు? తోబుట్టువులు, సిబ్లింగ్స్. ఒకే తల్లిదండ్రుల సంతతిని. సమాజంను పొరలుగా విభజించడాన్ని ఇలా అంటారు? స్థరీకరణం. ఈ క్రింది వాటిలో ఒక వ్యక్తి అంతస్తును నిర్ణయించే కారకం వయస్సు, లింగం, కుటుంబం, వివాహం, వృత్తి మరియు సాధించిన కార్యం. ఊర్ధ్వ దిశ గతిశీలత అంటే వర్గ స్థానంలో పరివర్తన. కుల విధానం యొక్క స్వభావం పరస్పర విరుద్ధమైనది. తన మేనత్త కూతురితో ఒక అబ్బాయి వివాహం పితృక మేనరికపు వివాహం. మతము ప్రజల ఒక మత్తు పదార్థము అని చెప్పినది మార్క్స్. గిరిజన ఆర్థిక సంబంధాలు ముఖ్యంగా దీనిపై ఆధారపడి ఉంది. వస్తు మార్పిడి. ప్రబల కులం భావనను నిర్మించినది ఎంఎన్ శ్రీనివాస్. ఆధునిక కుటుంబంలో విధులు తగ్గుచున్నవి. సంస్కృతీకరణ దీనికి సంబంధించినది. సామాజిక పరివర్తన. కింద తెలిపిన ఏ సంస్థను మానవ సంవర్ధన కేంద్రం అంటారు? కుటుంబం. కింద తెలిపిన వాటిలో సమాజంకు చెందని అంశం పోలిక, భేదం, సహకరణ, సమరూపత. చెందని అంశం అది. సమరూపకత అనేది చెందని అంశం. చెందేది పోలిక, సహకరణ, భేదం.
సమాజము ఈ విధమైన ఒక విధానం, వాడుకలు, పద్ధతులు. భర్త మరియు గురు శిష్యులు అంతస్తులను ఇలా పిలుస్తారు. ప్రకార్యకరణ అంతస్తులు. ఈ క్రింది వాటిలో ఆరోపిత అంతస్తుకు ఉదాహరణ బ్రాహ్మణుడు. గ్రూప్ 2 బ్యాక్లాగ్ సోషియాలజీ 2000 సంవత్సరానికి సంబంధించి జంతు సమాజానికి మానవ సమాజానికి గల భేదాన్ని ఈ కింది వాటిలో ఏ లక్షణం బాగా సూచిస్తుంది? సంస్కృతి. మానవ సమాజానికి భాష ప్రధానమైనది, ఎందుకనగా అది సాంఘిక సంబంధాలను సులువు చేస్తుంది. వేబర్ యొక్క స్థిరీకరణ భావనను ఉపయోగించిన వారు ఆండ్రే బీటెల్లి. భార్య యొక్క భర్తలు అందరూ సోదరులు అయినప్పుడు దానిని ఈ విధంగా పిలుస్తారు, అడెల్ఫిక్ బహుభర్తృత్వం. సంస్కృతిని అరువు తెచ్చుకునే ప్రక్రియను ఈ విధంగా అంటారు, సంస్కృతీకరణం. భారతదేశంలో ఏ ప్రణాళిక నుండి విశిష్ట దారిద్ర్య వ్యతిరేక కార్యక్రమాన్ని ప్రవేశపెట్టినారు? 5వ ప్రణాళిక. కులము విస్తృత బంధుత్వ సమూహమున్న అభిప్రాయాన్ని ఎవరు వెలుబుచ్చారు? జిఎస్ గరియే. కమ్యూనిస్టు మేనిఫెస్టో రాసినవారు మార్క్స్. మేనరిక వివాహం ఒక పురుషుడు మరియు కింది వారిలో ఒకరితో జరుగుతుంది, తల్లి, తమ్ముడు, కూతురు. ఆధిపత్య భావనను అందించే వారు ఎవరు? ఎంఎన్ శ్రీనివాస్. వివి మిశ్రా గారు మధ్యతరగతులను ఎన్ని రకాలుగా వర్గీకరించారు? 11. ద ఇండియన్ మిడిల్ క్లాస్, ద గ్రోత్ ఇన్ మోడర్న్ టైమ్స్ అనే గ్రంథాన్ని రచించిన వారు వివి మిశ్రా. భారతదేశంలో మధ్యతరగతి వర్గం అనే భావననే మొదటగా వినియోగించినది అరవింద్ ఘోష్. ప్రపంచవ్యాప్తంగా మధ్యతరగతి వర్గాలు అనే భావనను మొదటిసారిగా వినియోగించిన వారు స్టీవెన్సన్. మధ్యతరగతి వర్గాల వారిని కన్జ్యూమర్ క్లాస్గా పిలిచిన వారు ఎన్సిఈఏఆర్. ప్రపంచ మధ్యతరగతి జనాభా అధికంగా ఏ దేశం నందు కలదు? చైనా. ద సోషల్ లైఫ్ ఆఫ్ మోడర్న్ కమ్యూనిటీ అనే గ్రంథాన్ని రచించిన వారు లింట్. మధ్యతరగతి వర్గం అనున్నది సాధించిన అంతస్తు, సామాజిక సంస్థ, స్వచ్ఛంద సమూహం. ఫెమినిజం అనే పదానికి అర్థం స్త్రీవాదం, స్త్రీ విముక్తి ఉద్యమం, స్త్రీ స్వేచ్ఛా ఉద్యమం. రా అనగా రెవల్యూషనరీ అసోసియేషన్ ఆఫ్ ఉమెన్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్. వితంతు పునర్వివాహ చట్టం రావడానికి కృషి చేసిన భారతీయుడు ఈశ్వరచంద్ర విద్యాసాగర్. తెలంగాణ రాష్ట్ర అభ్యుదయ స్త్రీల సంఘం అధ్యక్షురాలు వి సంధ్య. అభ్యుదయ స్త్రీల సంఘం యొక్క పత్రిక స్త్రీ విముక్తి. కింది స్టేట్మెంట్లలో స్త్రీవాద ఉద్యమ వాదనలను వివరించేది ఏవి? స్త్రీ పురుష అసమానత పితృస్వామ్యంలోనే పాదుకొని ఉంది. స్త్రీ పురుష అసమానతకు పురుషులే కారణం. భాగస్వామ్య పేరెంట్ అండ్ స్త్రీ పురుష అసమ్మతిని పెంచుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలంగాణ ప్రతిభ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్.